హాయ్, అందరూ బాగున్నారా? ఈరోజు మేము నేతి మైసూర్ పాక్ తయారు చేసుకుంటున్నామండి. దీనికోసం 1 కప్పు శనగపిండి, 2 కప్పుల పంచదార, చిటికెడు వంట సోడా అండి తీసుకున్నాం. అది శనగపిండిలో వేసేయాలి. తరువాత 2 కప్పుల ఆవు నెయ్యి తీసుకున్నామండి. మేము శుద్ధమైనటువంటి ఆవు నెయ్యి తీసుకున్నాం 2 కప్పులు. మీరు కావాలంటే అందులో సగం నూనెను కూడా తీసుకోవచ్చు. ఒక చిన్న గిన్నెలో ఈ ఆవు నెయ్యిని సన్న సెగపై వేడి చేసుకోవాలండి. అది పొయ్యిలో ఒకవైపు ఉంటుంది, వేడి అవుతూనే ఉంటుంది. అది బాగా మరిగిపోయింది అనిపిస్తే మీరు ఏం చేయాలంటే ఆపేసుకోవచ్చు. కానీ ఇది మైసూర్ పాక్ తయారు చేసినంత వరకు ఆవు నెయ్యి వేడిగానే ఉండాలి. తరువాత ఒక కడాయి తీసుకొని ఈ శనగపిండిని కొద్దిగా వెచ్చ చేసుకోవాలండి. అది చాలా చిన్న మంట మీద చేసుకోవాలి, లేకపోతే మాడిపోతుంది. అలా సన్న సెగ మీద అలా కలియబెడుతూనే ఉండాలి. దాని తర్వాత వేరే గిన్నెలో తీసుకొని మళ్ళీ అదే బాండీలో 3/4 కప్పు నీళ్లు వేసుకొని ఈ 2 కప్పుల పంచదార కూడా అందులో వేసేయాలండి. వేసేసిన తర్వాత దానిని సన్న సెగ మీద అలాగా కలియబెడుతూ ఉండాలి. అది అలా కలియబెడుతూ ఉంటే ఏమవుతుందంటే సన్నని తీగ పాకం వస్తుంది. అంతవరకు మనం తిప్పుతూనే ఉండాలి. ఈ మైసూర్ పాక్ చేయాలంటే కొంచెం ఓపిక ఉండాలండి తప్పనిసరిగా. ఎందుకంటే కొంచెం మనం ఏవరపాటుగా ఉన్నా అది మాడిపోతుంది. కాబట్టి అలా కలియబెడుతూనే ఉండాలి. మనం అలా తిప్పుతూ ఉంటాం మైసూర్ పాక్ పంచదారని. అలా తిప్పుతూ ఉంటే అది కరుగుతూ ఉంటుంది. అలా తిప్పుతూ ఉండాలండి. ఇప్పుడు చూడండి, సన్నటి బుడగల్లా వచ్చాయి కదా. వస్తూ ఉంటే మనకి అది కొంచెం మనం శనగపిండి వేసుకోవడానికి సమయం దగ్గర పడినట్టు మనకి అనిపిస్తూ ఉంటుంది. అలా తిప్పుతూ ఉంటాం. ఒకప్పుడు చాలామంది అనుకుంటారు పాకం రాకపోతే మనకి ఇంకా మైసూర్ పాక్ చెడిపోతుందని. అలా ఏం ఉండదండి. మైసూర్ పాక్ ఎప్పుడు చెడదు. మనకి తీగ పాకం వచ్చినా అలా పాకం చూసుకోవాలి. అలాంటి తీగ పాకం రాకపోయినా పర్వాలేదండి, మనం అడ్జస్ట్ చేసేసుకోవచ్చు. మళ్ళీ మైసూర్ పాక్ కలిపేటప్పుడు ఇప్పుడు మనం అందులో శనగపిండి వేసేసుకుంటాం. వేసుకున్న తర్వాత ఉండలు కట్టకుండా అలా పాకంలో వేసి అలా వేయించుకుంటామండి. మనం అలా తిప్పుతూ ఉంటే ఉండలు కట్టదు. ముందు వేయించి పెట్టుకున్నాం కాబట్టి మనకు అటువంటి పరిస్థితి రాదు. అలా సన్న సెగ మీద అలా వేయిస్తూ ఉంటాం. తర్వాత పక్కనే ఉన్న నెయ్యి ఉంటుంది కదండి, ఆ నెయ్యి 2 స్పూన్ల చొప్పున మనం మధ్యలో వేస్తూ మళ్ళీ కలియబెడుతూ ఉండాలి. అదేనండి ఆ ప్రాసెస్. ఇలా తిప్పుతూ ఉండడం, ఆ పక్కనే ఉన్న నెయ్యిని వేస్తూ ఉండాలి, అలా కలుపుతూ ఉండాలి. మైసూర్ పాక్ అంటూ చెడిపోవడం ఏమీ ఉండదండి. ఎప్పుడు భయపడాల్సిన అవసరం ఏమీ ఉండదు. ఎందుకంటే ఒకవేళ మనం మరీ లేతపాకం తీసేసినా కూడా ఇప్పుడు శనగపిండి వేసిన తర్వాత కలుపుతున్నప్పుడు మనకు అది అడ్జస్ట్ అయిపోతుంది. కాబట్టి భయపడాల్సిన అవసరం ఏ ఉండదు. మేమేం చేస్తామంటే కొంచెం ఎక్కువసేపు తిప్పడం చూపిస్తాం. ఎందుకంటేనండి అప్పుడే వంట నేర్చుకునే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకు కూడా తెలియాలి అనే ఉద్దేశంతో కొంచెం వీడియో లెంది అయినా కూడా మేము చూపిస్తున్నాం. మరో విధంగా మీరు అనుకోవద్దు, ఏమిటి అంతసేపు తిప్పారని. అదేం కాదు, వాళ్ళ కోసం. అంటే వాళ్ళకి తెలియాలి కదా ఎప్పుడు ఆపాలి ఏమిటి అనేది. అలా కలియబెడుతూ ఉండాలండి. అలా కలియబెడుతూ తిప్పుతూ మనం ఉంటాం.
ఇలా మనం కలిపెడుతూ ఉంటామండి. ఇది న్యాయానికి కొంచెం మీకు ఈ వీడియో నిడివి పెరిగిందండి. ఎందుకంటే కొంచెం కొత్తగా నేర్చుకున్న వాళ్ళ అవగాహన కోసమనే మేము ఇది ఇలా పెంచాము, మరోలా అనుకోవద్దండి. తర్వాత మా ఛానల్ను ఈ మధ్యనే ప్రారంభించామండి. మీరందరూ తప్పకుండా మీరు మా ఛానల్ని ఎంకరేజ్ చేయాలి. మీరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో చూసిన వాళ్ళు లైక్ కూడా చేస్తూ ఉండండి. వీలుంటే మీ ఫ్రెండ్స్కి షేర్ కూడా చేయండి. మేము మరిన్ని మంచి వంటలను ఇందులో పెట్టాలని, కొత్త కొత్త రకాల వంటలు కూడా పెట్టాలని కూడా మేము ప్రయత్నం చేస్తున్నామండి. మీరు మాకు తప్పకుండా సహకరిస్తారని మేము అనుకుంటూ ఉన్నాం. ఇలా తిప్పుతూ ఉండాలండి. ఇంకాస్త నెయ్యి కూడా మనం వేసేసాము. న్యాయానికి మేము కొంచెం చిన్న పాత్ర తీసుకున్నామేమో అనిపిస్తుందండి. మీరు కొంచెం పెద్ద పాత్ర తీసుకోండి. తీసుకుంటే కొంచెం కంఫర్టబుల్గా మనం చేసుకోవచ్చు. పెద్ద పాత్ర ఉంటే ఇలా పొంగదండి. అంటే ఇది పూర్తిగా నెయ్యి వేసాం కాబట్టి ఇలా పొంగుతుందండి. కొంత ఆయిల్ కూడా అందులో కలిపితే అంతగా పొంగదు. ప్యూర్ గీ కాబట్టి కొంచెం పొంగింది. అయినా కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు, మనకు ప్రాబ్లం ఏం లేదు. అలా కలిపెడుతూ ఉండాలండి. దగ్గరకు వచ్చిన వరకు బుడగల రూపాన్ని వస్తూ ఉంటుంది. అలాగా కలిపెడుతూ ఉండాలి. మనకు మైసూర్ పాక్ అయిపోయిందని ఎప్పుడు తెలుస్తుందంటేనండి, ఈ మిశ్రమం పాత్రకు అంటకుండా ఉండి మంచి సువాసన వస్తుందండి. నేతి వాసన ఇల్లంతా నిండిపోతుంది మనకు. అటువంటిది వచ్చేటప్పుడు, ఈ మూకుడికి అంటకుండా ఉండేటప్పుడు అప్పుడు మనం దాన్ని తీసుకొని వేరే పాత్రలో వేసుకోవాలి. దానికి ఏం చేస్తామంటే, నెయ్యి పూర్తిగా రాసినటువంటి గిన్నె అయినా ఉంచుకోవచ్చు, లేదంటే ఓ బటర్ పేపర్ తీసుకొని దానికి కొంత నెయ్యిని రాసి కూడా మనం సిద్ధం చేసుకోవాలి. కొంచెం లోతుగా ఉన్నది అంటే టిఫిన్ బాక్స్ కానీ, ఒక టిన్ను లాంటిది కానీ అటువంటివి తీసుకోవాలి. పల్చగా ఉన్నటువంటి ప్లేట్లు తీసుకుంటే మనకు మైసూర్ పాక్ పల్చగా వస్తుందండి. ఇది న్యాయానికి ఏంటంటే, ఈ మైసూర్ పాకు మధ్యలో మనకి ఉడికినప్పుడు మధ్యలో ఎర్రగా వచ్చి మనకి పైభాగం పసుపచ్చగా కనబడుతూ ఉంటుంది. అప్పుడే ఇది పూర్తిగా తయారైనట్టు లెక్క. అంటే ఈ మైసూర్ పాకుని తీసుకొని మీరు పూర్తిగా సిద్ధమైపోయింది. దాన్ని తీసుకొని మేము డిష్ అవుట్ చేసేసాము. వేరే కొంచెం టిఫిన్ బాక్స్ లాంటి దానిలో వేసేసామండి. వేసిన తర్వాత దీన్ని కొంచెం అలా ఒత్తుకోవాలి. అంటే పొంగినది కొంచెం లోపలికి వెళుతూ ఉంటుంది. అప్పుడు మైసూర్ పాక్ సిద్ధమవుతుంది. ఈ వేడి చల్లారిన తర్వాత మాత్రమే మనం ముక్కలు కొయ్యాలి. కొంచెం ఒక చాక్ తీసుకొని చిన్నగా మనం అలా చేసుకున్న తర్వాత కొంచెం దానిని సరి చేసుకున్న తర్వాత చాక్తో అలా పెట్టి చూసుకొని మనం దాన్ని ఒక 10 నిమిషాలు ఉంచిన తర్వాత ముక్కలు కట్ చేసుకొని వేరే గిన్నెలో వేసుకోవాలండి. ఇప్పుడు మైసూర్ పాక్ పూర్తిగా సిద్ధమైంది. ఘుమ వాసనలున్న ఇలా విరిగితే చక్కగా విరిగిపోతుందండి. ఓకే, థ్యాంక్ యూ.